ఏపీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ లేఖపై ఇంతవరకు ఏపీపీఎస్సీ స్పందించలేదు. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ క్రమంలో రోస్టర్ అంశంపై హైకోర్టులో మార్చి 11న విచారణ ఉంది. అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు రేపు జరగనున్న గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష విషయంలో అభ్యర్థుల్లో అయితే గందరగోళం నెలకొంది. ఒకవైపు ప్రభుత్వం నిన్ననే ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. పరీక్ష వాయిదా వేయాలి, రోస్టర్ పాయింట్స్ లో ఉన్నటువంటి తప్పిదాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే హైకోర్టులో మార్చి 11వ తేదీన దీనికి సంబంధించి విచారణ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ తో మాట్లాడడం, అదేవిధంగా ప్రభుత్వ న్యాయవాదులందరితో కూడా గట్టిగా అక్కడ వాదించాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్ కు నిన్ననే ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్ ఈ రోజు ఉదయం ఒక నోట్ విడుదల చేయడం జరిగింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథావిధిగా కొనసాగుతుంది అని అందులో స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్ హాజరు కావాల్సినటువంటి అభ్యర్థులు సెలక్షన్ కి 1:100 కి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే రోస్టర్ పాయింట్లు అనేది ఎంపిక అయిన తర్వాత, పరీక్ష జరిగిన తర్వాత రోస్టర్ పాయింట్లు పరిగణలోకి తీసుకోవాలి. ముందే పరిగణలోకి తీసుకోవడం వల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారు. నెక్స్ట్ మళ్ళా గ్రూప్ 2 గానీ గ్రూప్ రాసుకోవాలంటే వాళ్ళకి ఏజ్ బార్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్షలను వాయిదా వేయాలని ముందు నుంచి కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఆందోళన పరిగణలోకి తీసుకుని నిన్న మంత్రి నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా న్యాయ నిపుణులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా ప్రభుత్వం వైపు నుంచి అన్ని చర్యలు అయితే పరీక్షలు వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక ఏ విషయం ఏపీపీఎస్సీ నుంచి అధికారికంగా ప్రకటన రాకపోవడంతో అభ్యర్థుల్లో అయితే గందరగోళం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.